మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన వారిలో అదనపు కలెక్టర్ చంద్రయ్య ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్ట్ రైస్ మిల్లర్లను సంబంధించిన 25% పెనాల్టీ, 12% వడ్డీని మాఫీ చేయాలని అర్జీ ద్వారా కోరారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు లెంటల్ లెవెల్ కట్టిన వారికి బిల్లులు రావడం లేదని ఫిర్యాదు చేశారు. పొలంలో బావి తవ్వేందుకు కూలీగా వెళ్లినటువంటి క్రమంలో మట్టి పిల్లలు తనపై పడడంతో వికలాంగుడిగా మారాడని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని అర్జీని పెట్టుకున్నారు. మరో అర్జీదారులు తమ పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, రోజువారీగా పస్తులు ఉంటున్నామని అర్జీ పెట్టుకున్నారు. మిగతా వచ్చినటువంటి అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని మరోసారి సూచించారు. వీటితో పాటు ప్రభుత్వం 90 రోజుల ప్రణాళికకు సంబంధించి చేసి అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ లెవెల్లో మీరు ఎంత నాకు చెప్తే చేయము అని మీకు ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థం కావట్లేదు. తర్వాత ఈసారి క్లియర్ ఫారెస్ట్ ఏమైనా రికార్డ్కి ఫారెస్ట్ అయింది అంటే దానికి మనకి చేయడానికి లేవు. ఓకే, ఏదో ఒకరితోటి మాట్లాడండి, లేదు అంటే మీరు దానికి సంబంధించిన మీకు ఏమైనా రిజర్వే నెంబర్ ఎవరు ఏమున్నాయి చెప్పండి. మంచిర్యాల వాళ్ళు బాగా రీచ్ ఉన్నారు, బాగా పైసలు రీచ్ ఉన్నారు. ఏం కావాలి మీకు? అన్ని అయి ఉన్నాయి కదా, మీకు పట్టా వాసు కూడా ఉన్నాయి. ఏం కావాలి? ముందు పెన్షన్ వచ్చిందా కావాలి, అది మనం ఇస్తాం. అది మా బాధ్యత ఉన్నాయి. DWO గారి దగ్గర ఆల్రెడీ బడ్జెట్ ఉన్నాయి దానికి సంబంధించిన. కొడుకు ఏం చేస్తున్నాడు? అక్కడికి వాళ్ళ